యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు. ఇప్పుడు దైవజనులు బిషప్ డాక్టర్ దైవకృప చిక్కాల గారు వాక్యమును అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో కారుణ్య స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా దేవుని దాసుడిగా శుభములు తెలియచేస్తా ఉన్నాను. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుడు మీకు తోడయుండునుగాక. ఈ మధ్యాహ్న వేళలో దేవుని దాసుడిగా మీకు వాక్య పరిచర్య చేసే ముందు ఈ దినాలను గురించి ప్రస్తావించాలనేటటువంటి ఆలోచన కలిగిన వాడినై ఉన్నాను. పిల్లరా, గడిచిన కొన్ని వారాలుగా నేను కూడా ఈ యొక్క ఉపవాస దినాల గురించినటువంటి ప్రసంగాలు మీ అందరి ముందు ఉంచడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. పిల్లరా, ప్రపంచవ్యాప్తంగా మా సంఘాలలో కూడా ప్రతిరోజు ఇంటింటా కూడుకోవడం అనేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దినాలు చాలా శ్రేష్టకరమైనటువంటి దినాలు. పిల్లరా, మిగతా అప్పుడెప్పుడో ఫాస్టింగ్ ఉందాం అనుకుంటాం, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఈ దినాలలో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తున్నారనేటటువంటి ఒక తలంపు కలిగి ఉంటాం. కాబట్టి ఒకవేళ ఆ నిర్ణయం మనం తీసుకున్నట్లయితే మనము కూడా వారితో పాటు లేదా మన సొంత నిర్ణయంతో పాటు దేవుని కొరకు దేవునికి సమీపంగా ఉండాలనేటటువంటి ఆలోచన కలిగిన వారమై ఉపవాసం ఉంటూ ప్రతిరోజు దేవుని దాసుల యొక్క పిలుపు మేరకు ప్రార్థనలకు వెళ్ళడం, ఆ ప్రార్థనలో పాల్గొనడం, పాటలు పాడడం, దేవుని కొరకే పాటలు పాడడం, ప్రార్థనలు చేయడం, వాక్యం వినడం, వాక్యం చదువుకోవడం అనేటటువంటి కార్యక్రమంలో విరివిగా ఉండడానికి గొప్ప అవకాశం ఉండేటటువంటి దినాలలో మనం అందరూ కూడా ఉన్నాం. పిల్లరా, ఈ భూమండలం నుంచి దేవునికి ప్రార్థనా ధూపం అత్యధికంగా వెళ్ళేటటువంటి దినాలు, అత్యధిక మంది ప్రార్థనల్లో ఉండేటటువంటి దినాలు నిశ్చయంగా ఇవే అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే మిగతా అప్పుడు కూడా ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఉండొచ్చు, తప్పేమీ లేదు. కానీ ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి దేవునికి మహిమ వచ్చేటటువంటి దినాల్లో మనం అందరం ఉన్నామని దేవుని దాసుడిగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క దినం నాడు, ప్రత్యేకమైనటువంటి దినం నాడు మీ ముందు ఉంచాలనుకునేటటువంటి వాక్య భాగం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మోషే గురించి, కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్యను గురించినటువంటి మాటలు మీ ముందు ఉంచాలని దేవుని దాసుడిగా నేను ఆశపడతా ఉన్నాను. పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద ఏ విధమైనటువంటి ధర్మశాస్త్రం కానీ, ఏ విధమైనటువంటి కట్టడలు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకోకుండానే దేవుడు మానవులతో మాట్లాడేవాడు. ఆదాముతో మాట్లాడాడు, అవ్వమ్మతో మాట్లాడాడు, కయ్యనుతో మాట్లాడాడు, హేబెల్తో మాట్లాడాడు. ఇట్లాగా ఆదిమ మానవుల నుంచి దేవుడే వారితో మాట్లాడుతుండేవాడు. కనుక దేవుని యొక్క మనస్సు నెరిగి పాపం చేయకూడదు, దేవుని మనస్సు ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా పాపం చేయకూడదు, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని వాళ్ళు తీర్మానించుకొని జీవించటమే జరిగింది. తప్పితే మోషే కాలంలోనే ప్రప్రథమంగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి మొట్టమొదటి 5 గ్రంథాలని, పంచగ్రంథాలని కాండములు అని పిలుస్తాం. ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము అనేటటువంటి 5 కాండాలను పంచగ్రంథాలు అని అంటారు. ఈ పంచగ్రంథాలని ధర్మశాస్త్రము అని పిలిచేవారు. ఆ తర్వాత మనకి చరిత్ర గ్రంథాలని, కావ్య గ్రంథాలని, ప్రవక్తల యొక్క గ్రంథాలని, అట్లాగా పాత నిబంధన గ్రంథంలో ఏర్పాటు చేయడం అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఆయా కాలాల్లో వాటిల్ని ఇందులో జతపరచడం అనేటటువంటిది జరిగింది. పిల్లరా, దేవుని వాక్యం మొట్టమొదట ఈ భూమి మీదకి ఎట్లాగొచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే, దేవుడే మోషేని సీనాయి పర్వతం మీదకి రమ్మంటాడు. పిల్లరా, మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎన్ని రోజులు అక్కడ ఉన్నాడు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద మోషే వారితో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, అతడు 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు,
అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను అనే మాట. ప్రిల్లరా, జాగ్రత్త గమనిస్తే చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఏమండి, ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం అనేది ప్రప్రథమమైనటువంటి అర్థం. దేవునితో సహవాసం చేస్తాం. ఏమండి, ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోనూ ఎదుగుతూ ఉంటాం. ఈ ఎదుగుదలలో భాగంగా భోజనం కూడా కొంతమంది ఆకలి కొనిట్టు దేవునికి ప్రార్థనలో దేవునికి ఇంకా సమీపంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన కలిగి భోజనం కూడా మానేస్తారు. లేరా, ఇక్కడ మోషే గురించి మనం ఆలోచన చేస్తే ఒక కొండ మీదకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఏమండి, దేవుణ్ణి సమీపించాడు ఒంటరిగా. ఆయనకి ఇంకా 40 రాత్రింబవళ్ళు ఆయనకు వంట వండి ఇచ్చేవాళ్ళు కూడా లేరు అక్కడ. అంటే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఆయనకి లేదు. ఆయన ఆహారము పుచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు. ఒకసారి ఆలోచన చేద్దాం మనం. ఆహారం లేకుండా ఉండొచ్చేమో కానీ మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండగలమా అంటే మోసే ఉన్నాడు. పిల్లలు, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనకైతే అసాధ్యం, కానీ ఆయన దేవునితో అంటు కట్టబడి ఉన్నాడు. దేవుని మేఘం ఆయన ఆవరించి ఉంది కనుక 40 రోజుల పాటు ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, ఆహారం ఏమీ తీసుకోకుండా దేవునితోటే గడిపాడు. పిల్లరా, దాన్ని ఏమందాం మనం? ఫాస్టింగ్ అనే అందామా? పిల్లరా, చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్లో మనకి ఏమేమి కనిపిస్తూ ఉంటాయి అంటే, దేవుడు కనిపిస్తూ ఉంటాడు, దేవుని సన్నిధి కనిపిస్తూ ఉంటుంది, దేవునికి సమీపం అవ్వడం అనేటటువంటిది కనిపిస్తుంది, ప్రార్థన కనిపిస్తుంది, స్తుతి కనిపిస్తుంది, ఆరాధన కనిపిస్తుంది, వాక్యం కనిపిస్తుంది. ఏమండి, ఆ టైంలో ఆహారం తినడానికి కానీ ఆహారం కొరకు టైం వెచ్చించడం కానీ ఇష్టం లేక లేదా కుదరక నేను ఆకలితో ఉంటే బాగుంటుంది అనే ఆలోచన కానీ కలిగిన వారే ఆహారం కూడా మానేస్తూ ఉంటారు. నీళ్లు కూడా తీసుకునేటటువంటి పరిస్థితి లేకోకుండా, నీళ్లు కూడా లేకోకుండా మోషే అయితే ఉండిపోయాడు. మోషే కూడా చూడండి, సినాయి పర్వతం మీద ఉన్నాడు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని మేఘం కమ్మేసింది. అక్కడ దేవుడు ఉన్నాడు, మోషే ఉన్నాడు. అక్కడ 10 ఆజ్ఞల పలకలు దేవుడు ఇస్తున్నాడు ఆయనకి. 10 ఆజ్ఞలను బోధిస్తూ ఉన్నాడు. 40 రోజులు 10 ఆజ్ఞలను గురించినటువంటిది ఈ 5 గ్రంథాల యొక్క సారాంశాన్ని మోషేకి బోధిస్తూ ఉన్నాడు దేవుడు. అవి వాక్యము బోధించబడుతూ ప్రార్థనలో దేవుణ్ణే ఆరాధించుకుంటూ దేవుణ్ణే చూస్తూ అక్కడ 40 రోజులు ఆహారం తినకోకుండా నీళ్లు తాకుండా ఉండిపోయాడు. దీన్ని ఫాస్టింగ్ ప్రేయర్ అందామా కాదా? ఫాస్టింగ్ ప్రేయర్లో ఏమేమి ఉండాలో అవన్నీ అక్కడ ఉన్నాయా లేదా? ఫాస్టింగ్ ప్రేయర్లో ఏముండాలి? దేవునికి సమీపంగా ఉండాలి, అంటే వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం, దేవునితో సహవాసం ఉండాలి. విశేషంగా ఆహారం తినడం మానేసి నీళ్లు తాగడం మానేసి ఉంటే ఫాస్టింగ్ అని అంటున్నాం మనం. ఆహారం మానేయడాన్ని ఫాస్టింగ్ అంటున్నాం. పిల్లలు, ఇవన్నీ ఉన్నాయి మోషే దగ్గర. దేవునితో ఉన్నాడు, 10 ఆజ్ఞల వాక్యం బోధించబడుతూ ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, ఆహారం మానేశాడు, నీళ్లు మానేశాడు. అంతేకాదు పిల్లరా, నిద్రపోలేదు. 40 రాత్రింబవళ్ళు కూడా నిద్ర అనే ఫాస్టింగ్ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. నిద్రపోకుండా జాగరణమే కలిగి దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఇట్లాంటి ఫాస్టింగ్ ఆయన చేస్తూ ఉన్నాడు. 40 రోజుల పాటు రాత్రింబవళ్ళు దేవునితోటే సహవాసం చేసినటువంటి ఈయన్ని 40 రోజుల ఉపవాస ప్రార్థన అని చెప్పొచ్చు. పిల్లరా, 40 రోజులు దేవునితో గడిపాడేమో, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడేమో. ఏమంటే మనకు పంచగ్రంథాలను పట్టుకుని వచ్చాడు ఆయన. 10 ఆజ్ఞల 2 పలకలతో పాటు పంచగ్రంథాలని తన హృదయంలో పెట్టుకుని, హృదయం అనే పలకలో దేవుని చేత రాయించుకొని వాటిని అన్నింటినీ తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు బోధించాడు. మనకు పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి పంచగ్రంథాల ధర్మశాస్త్రం వచ్చింది. ఎలా వచ్చింది అనంటే, మోషే దేవునితో 40 రాత్రింబవళ్ళు సహవాసం చేసి వాక్యముతోనూ ప్రార్థనతోనూ దేవునితోనూ ఉపవాసం ఉండి గడుపుట ద్వారా దాన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. పిల్లరా, అలా మనం ఎందుకు ఉండకూడదు అండి? 40 రోజులు ఉండడం వల్ల అది సాధ్యమైంది కదా.
మనం కూడా 40 రోజులు ప్రార్థన చేయడం వల్ల సాధ్యం అవడానికి అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి కోరికలు, మన గొంతెమ్మ కోరికలు బోల్డ్ ఉంటాయి కదండి. దేవునితో సమీపంగా ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని దేవుని దాసుడిగా నేను ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియచేస్తా ఉన్నాను. అంతేకాదు నా ప్రియమైన వర్లరా, ఆదికాండము 7వ అధ్యాయంలోకి మనం వస్తే, ఆదికాండం 7వ అధ్యాయంలోకి వస్తే అక్కడ నోవాహు కూడా 40 రోజుల పాటు, ఏమండి, వాస్తవానికి 40 రోజులు కాదు, నోవాహు ఇంకా చాలా ఎక్కువ రోజులు దేవునితో గడిపాడు. అంటే 150 రోజులు దేవునితో గడిపాడు. పిల్లరా, 40 రోజులు ప్రచండ వర్షమే కురిసింది, కానీ 150 రోజులు ఆ ఓడలోనే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 40 పగండ్లును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినములందే నోవాహు కుమారులకు షేము, హాము, యాపేతు, నోవాహు భార్యయు అతనితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీళ్ళందరూ వాళ్ళలో ఉన్నారు. 40 రోజుల ప్రచండ వర్షం పడింది. ఆ తర్వాత భూమంతా నిండిపోయినటువంటి నీరు 150 రోజులకు కానీ కొండల చివరులు కనిపించలే. ఏమండి, అంత వర్షం పడిపోయింది. ఈ 150 రోజుల పాటు 40 రోజుల వర్షం కురిసింది. వర్షం తగ్గిపోయిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ఉంటుందేమో ఈయనకి. ఏమండి, లోన వీళ్ళకి తినడానికి ఆహారము, తాగడానికి నీళ్లు, ఏమండి, మిగతా జంతువులన్నీ, పక్షులన్నీ, రకరకాలైనటువంటి అన్నీ ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, వాటికి కూడా ఆహారము ఇవన్నీ ఉన్నాయి, నోవాహు కుటుంబానికి కూడా ఉన్నాయి. కానీ 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షం కురుస్తున్నప్పుడు నోవాహు ఫ్యామిలీ ఏం చేసి ఉంటారు అని మనం గెస్ట్ చేసి ఆలోచన చేద్దాం. పిల్లలు ఏం చేసి ఉంటారు? నోవాహుని ఓడ తయారు చేసుకోమనడానికి కారణం, నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనిపించాడు కాబట్టే దేవుడు పిలుచుకున్నాడు ఆయనతో మాట్లాడాడు దేవుడు. ఒక ఓడ కట్టు, ఓడ మెజర్మెంట్స్ ఇలా ఉండాలి, ఓడ ఇలా ఉండాలి, ఒక ద్వారబంధం ఉండాలి, ఒక కిటికీ ఉండాలి, ఇట్లాంటివన్నీ దేవుడు నోవాహుకు బోధించాడు. నోవాహుతో మాట్లాడాడని అర్థం. దేవుడు నోవాహుతో మాట్లాడాను పిల్లరా. కనుక నోవాహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో భయం, ఎందుకంటే ఆకాశ తూములు విప్పేసినట్లుగా వర్షం ప్రచండంగా కురుస్తుంది కాబట్టి, ఏమంటే భూమి మీద మానవులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అవి కళ్ళారా చూస్తూ ఉన్నారు. నోవాహు అతని కుటుంబ సభ్యులందరూ కూడా, ఈ కుటుంబమే రక్షించబడుతుంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉన్నారు. ఇది చూస్తున్నప్పుడు నోవాహు ఏం చేసి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, ఖచ్చితంగా ప్రతిరోజు వర్షం కురుస్తున్న 40 రోజులు ఆ నీరు ఇంకి ఆరిదాకా ఉండేటటువంటి, కనీసం కొండల చివరలైనా కనిపించేటటువంటి 150 రోజులు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉండాలి. డెఫినెట్గా ప్రార్థన చేసి కూర్చుని ఏం చేస్తారు? ఓడలోనే ఉన్నారు. ఏమండి, వాళ్ళకి ఏమన్నా ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా టీవీలు, రేడియోలు, మొబైళ్ళు ఉన్నాయా? ఏమండి, టైంపాస్ చేయడానికి వేరేది ఏదైనా ఉందా? ఏదీ లేదు కదా. కేవలము వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడమే. లేదు అని అంటే దేవునితో గడపడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, ఏమండి, ప్రార్థన చేసుకోవడం తప్పితే వేరేదేమీ లేదు. 40 రోజుల పాటు అట్లా చేసి, ఏమండి, 150 దినాలు అయిన తర్వాత కొండ చిగురులు కనిపించిన తర్వాత నోవాహు చేశాడట. మొట్టమొదట కాకిని బయటికి పంపించాడట. ఆ కాకి మళ్ళీ రాలేదంట. ఆ తర్వాత ఆయన ఒక నల్ల పావురాన్ని పంపించాడంట. ఏమండి, ఇవన్నీ కూడా మనకి 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూడగలుగుతాం. ఒక నల్లాన్ని పావురాన్ని పంపించాడట ఆయన. ఆ పావురం బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళిన తర్వాత శవాల గుట్టలతోనూ, ఏమండి, చెట్ల గుట్టలతోనూ నిండిపోయింది భూమండలం అంతా. సో బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, ఆ పావురానికి అరకాలు మోపడానికి కూడా స్థలం లేదంట. పావురం కాలు ఎంత ఉంటుంది? మన కాలు అయితే పోనీ ఏమని అనుకోవచ్చు, కానీ
పావురం కాలు ఇంతే కదా ఉండేది, ఒక అంగుళం అంత కాలు ఉంటుంది. దానికి కూడా అరకాలు మోపడానికి కూడా స్థలం లేనంత మంది గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటే తిరిగి వెనక్కి వచ్చిందంట. ఏమండి, అదే కాకి 150 రోజులు పెంచాడు కదా, నోవాహు 150 రోజులు పెంచాడు. విశ్వాసం ఉండాలి కదా. ఏమండి, 150 రోజులు మేతేసి ఉంటాడు పక్షులన్నిటికీ. ఏమండి, 150 రోజుల్లో పాటు చూశాడు వాటిని, నన్ను వాళ్ళలో పెట్టుకుని భద్రంగా చూశాడు. 150 రోజులు అలవాటైపోయి ఉండాలి కదా, ఈ కాకి కూడా అలవాటైపోయి ఉండాలి. ఏమండి, చాలామంది పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు పెంచుకునేసరికి 4 రోజులకి 5 రోజులకి అవి అలవాటైపోతూ ఉంటాయి. ఏమండి, కానీ ఈ కాకి 150 రోజులు ఉంది వాళ్ళలో. నోవాహుకు అలవాటైందో లేదో మనకు తెలియదు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత బాగా శవాల గుట్టలు గట్రా కనిపించుంటుంటే వాటిని మేసుకుంటూ తిండాస శరీరాశకు లోనైపోయి అక్కడే ఉండిపోయింది. కానీ పావురం అయితే వెళ్ళింది ఒక చక్కటి చిగురాకు పట్టుకొని మళ్ళీ నోవాహు దగ్గరికి వచ్చింది. నోవాహు దగ్గరికి ఎందుకు రావాలి? కాకిలాగా ఉండిపోవచ్చు కదా, బయట ఎక్కడో ఉండిపోవచ్చు కదా, ఏ చెట్టు మీద గుట్ట మీద. మళ్ళీ ఇది కూడా నేను కూడా ఒక గూడు కట్టుకోవాలి కదా, ఒక గూడు కట్టుకుంటా నా వంశాన్ని ఉద్ధరించుకుంటా అన్న టైప్లో ఎక్కడో గూడు కట్టుకుని ఉండడం మానేసి, ఏ చెట్టు మీద ఒక పుట్ట మీద ఉండడం మానేసి తిరిగి మళ్ళీ నమ్మకంగా నోవాహు దగ్గరికి వచ్చిందంట. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, ఒక 150 రోజుల పాటు కృతజ్ఞత కలిగినటువంటి పావురం మళ్ళీ తిరిగి నోవాహు దగ్గరకు వచ్చేసింది. పిల్లరా, ఒకసారి నేను తెలియచేస్తా ఉన్నాను, మనల్ని అమ్మ 9 నెలలు తన గర్భంలో మోస్తుంది. 9 నెలలంటే 270 రోజులు అమ్మ మనల్ని గర్భంలో మోస్తుంది. మరి 270 రోజులు గర్భంలో మోసినటువంటి అమ్మ, పిల్లరా, ఎంతమంది ఓల్డేజ్ హోముల్లో అమ్మని నాన్నని జాయిన్ చేసేస్తున్నారు. పావురానికే ఒక్క 150 రోజులకు అంత విశ్వాసం ఉండి తిరిగి వచ్చేస్తే ఈ మనిషికి ఎంత విశ్వాసం ఉండాలి, మనిషికి ఎంత విశ్వాసం ఉండాలి? ఆ లెక్కనే మనం ఆలోచన చేస్తే దేవదేవుడు, పిల్లరా, ఈ ప్రపంచమంతా కూడా దేవుని గర్భంలోనే ఉంది. ఈ సర్వ సృష్టిలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సమస్తం కూడా దేవుని గర్భంలోనే ఉన్నాయి. పిల్లరా, అందులో మనల్ని 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఒక 80 సంవత్సరాలు అనుకోండి, 29,200 రోజుల పాటు మనల్ని తన గర్భంలో పెట్టుకుని పోషిస్తూ ఉంటాడు ఆయన. ఆయనకి ఎంత కృతజ్ఞత ఉండాలి అంటే, ఒక పావురానికి ఉండే అంత కృతజ్ఞత కూడా లేకోకుండా చూడండి. ఒకసారి అమ్మ మనల్ని తన గర్భంలో మోస్తుంది. ఏమండి, ఒక బాబు పుట్టిన తర్వాత అమ్మ నాన్న అంటే అక్కడ పలకరించే వాళ్ళు వచ్చేవాళ్ళు ఏమంటే, ఎన్ని కేజీలు పుట్టాడండి బాబు అంటే 2.5 కేజీలు పుట్టాడు, 3 కేజీలు పుట్టాడు అని చెప్తూ ఉంటారు. ఒక 2.5 కేజీల రాయిని తీసుకుని వచ్చి పొట్ట దగ్గర ఇలాగా స్టిక్ చేసి 9 నెలలు ఉండమానండి, ఏ తల్లైనా ఉండగలదా? కానీ లోన నిన్ను నన్ను బిడ్డని 2.5 నెలలు వచ్చినా 3 నెలలు వచ్చేసి 3 కేజీలు 2.5 కేజీలు 3 కేజీలు ఉన్న బిడ్డని చక్కగా అలా మోస్తూ ఆనందిస్తూ ఎంతో ప్రేమగా నువ్వు పుట్టిన తర్వాత కూడా అల్లారు ముద్దుగా నీకు పరిచర్యలు చేస్తూ, ఏమండి, నీకు నీ పనులు చేసుకునేంత వరకు కూడా అన్ని పనులు తానే చేసినటువంటి తల్లిదండ్రులని, విశేషంగా అమ్మని, పిల్లరా, చాలామంది ఓల్డేజ్ హోముల్లో గట్రా పెట్టేస్తూ బాగా చూడుకోకుండా ఇంట్లోంచి బయటికి తరిమేస్తూ, అంటే తల్లి మీద తిరగబడుతూ తండ్రి మీద తిరగబడుతున్నటువంటి విలువలు లేనటువంటి బిడ్డలను మనం చూస్తున్నటువంటి రోజుల్లో మనం అందరం ఉన్నాం. కనుక నా ప్రియమైన వారలారా, కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి, తల్లిదండ్రుల మీద కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి విశేషంగా దేవుడు ఈ సర్వ సృష్టి తన గర్భంలో పెట్టుకొని సర్వ సృష్టిలో ఉండే ప్రతి మానవ కోటిని కూడా ఆయన 80 ఏళ్ళ ఆయుష్ అయినా 100 ఏళ్ళ ఆయుష్ అయినా నీ ఆయుష్ అంతా కూడా కంటికి రెప్పలాగా నిన్ను నన్ను అరిచేతుల్లో చెక్కుకున్న ఆయన పోషిస్తూ ఉన్నాడు. కనుక ఆయనకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో, ఒక పక్షికి ఉన్నంత కృతజ్ఞత కూడా మానవుడికి లేకపోతే ఎట్లాగని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తా ఉన్నాను. ఒకసారి మత్తయి సువార్తలో కూడా వద్దాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంది. 40 దినం అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట
ఆయన ఆకలి కొనగా అనేటటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో మోషే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు. ఏమండి, తర్వాత దేవుడు ఆయనకి 10 ఆజ్ఞల 5 పంచగ్రంథాల ఏమండి వాక్యాన్ని ఇచ్చి పంపించాడు. కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారు కూడా 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత నూతన నిబంధన దేవుడు చేశాడు. ఆయన కలువరి సిలువకి వెళ్ళాడు, ప్రాణత్యాగం చేశాడు, పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం తర్వాత కూడా 40 రోజుల పాటు ఈ భూమి మీద సంచరించాడు. 40 అనేది ఎంత ప్రాముఖ్యంగా కనిపిస్తోంది బైబిల్లో అంటే, మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పాత నిబంధన తీసుకుని వస్తే, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ఏమండి ఆయన పరిచర్య చేస్తే, మరణించి తిరిగి లేచి మనకు రక్షణ ఇచ్చిన తర్వాత కూడా 40 రోజుల పునరుద్ధానపు శక్తితో ఆయన ఈ భూమి మీద సంచరించి నూతన నిబంధన మన రక్షణ కార్యమును జరిగిస్తే, మోషే చేసిన దానికి యేసు ప్రభు చేసిన దానికి గుర్తుగా, కృతజ్ఞతగా గుర్తుగా మనం కూడా 40 రోజులు ఉండి ప్రార్థన చేయలేమా? 40 రోజులు ఉపవాసం చేయలేమా? ఎందుకు దానికి వాదనలు? ఇప్పుడే చెయ్యాలా, అప్పుడు చెయ్యాలా, తర్వాత చెయ్యాలా అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలతో చాలామంది కూడా కాలక్షేపం చేస్తూ ఉంటారు. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, అట్లాగా కాలక్షేపం కాకోకుండా 365 రోజుల్లో ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చేమో, కానీ నాకు అత్యంత ప్రియమైన వర్లరా, ఎప్పుడూ ఉపవాసం ఉండడం అలవాటైనటువంటి నీవు ఇప్పుడు కూడా ఉపవాసం ఉండు. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడే ఉపవాసం ఉండాలనే వాదనలు కలిగిన వాళ్ళు ఎప్పుడూ ఉపవాసం ఉండు, ఇప్పుడు కూడా ఉండు అని చెప్తా ఉన్నాను నేను. ఏమండి, నీకు ఎప్పుడు ఉపవాసం ఉండాలనిపిస్తే అప్పుడు ఉండు, ఇప్పుడు కూడా ఉండు. ఇప్పుడు ఉండితే మాత్రం ఏమైనా పాపం ఉన్నదా, ఏమైనా దోషం ఉన్నదా, ఎవరైనా వద్దన్నారా? ఇప్పుడు కూడా ఉండాలని దేవుని దాసుడిగా నేను తెలియచేస్తా ఉన్నాను. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, నోవాహు కాలంలో 40 దినాల గురించి చెప్పాను కదా. కాకి అనేటటువంటిది తిరుగుబాటు స్వభావం ఉండేటటువంటిది, అంతేకాకుండా పని పాట లేకుండా తిరుగుతుందని లోకాసువార్త 12:24 కాకి అనేటటువంటిది పని పాట లేకుండా తిరుగుతుంది. అంతేకాకుండా సామెతల గ్రంథం 30:17 ఏమని ఉంటుందంటే, అది కళ్ళు పీకే లోయ కాకులు అని ఉంటుంది. కళ్ళు పీకే లోయ కాకి కళ్ళు పీక్కు తింటుంది, ఏమండి, అంతేకాకుండా పని పాట లేకుండా తిరుగుతుంటుంది. మానవుడు అట్లాంటివాడు కాదు. మానవుడు పని పాట లేనివాడు కాదు, ఒక పని కలిగినవాడు, బాధ్యత కలిగినవాడు మానవుడు. పిల్లరా, అదే పావురం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పాప పరిహారార్థ బలిగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక నిష్కళంకమైనటువంటి మంచి పక్షి, ఏమండి, పాప పరిహారార్థ బలిగా. అంతేకాదు, అది పవిత్రతకు సాదృశ్యం అంట, పవిత్రతకు సాదృశ్యం పావురం, ఏమండి. అట్లాగా ఆ రెండు కూడా ఇదవుతాయి, సాదృశ్యాలుగా మనకు కనిపిస్తాయి. సో పావురం వలె కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకే యేసు ప్రభుల వారు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు పావురము వలె యేసు ప్రభు యొక్క భుజం మీద వచ్చి వాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కనుకే పరిశుద్ధాత్మ కలిగి జీవించిన ప్రతి వారు కూడా కృతజ్ఞతా జీవితం కలిగి జీవిస్తారు. పిల్లరా, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా జీవితం, యేసయ్య పట్ల కృతజ్ఞతా జీవితం కలిగి జీవించాలంటే పావురాన్ని పోలి పరిశుద్ధమైన జీవితాన్ని, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి జీవించేటటువంటి జీవితాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది నేర్చుకోవాలని దేవుని దాసుడిగా తెలియజేస్తూ, కమాన్, ఈ 40 రోజుల ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తున్నారు. చాలామంది వీటిని శ్రమల కాలం అంటున్నారు, చాలామంది ఉపవాస దినాలు అంటున్నారు, చాలామంది ఏమండి లెంట్ సీజన్ అని పిలుస్తున్నారు, చాలామంది గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా మేము చేస్తున్నటువంటి బూడిద దినాలని, ఏమంటే భస్మ బుధవారం నుంచి మేము చేస్తున్నటువంటి దీక్షలని చెప్పుకునేటటువంటి ఈ దీక్షల కాలంలో మనము కూడా ఇదే వంక అదే వంక చక్కగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం, దేవునికి ఇంకా సమీపం అవుదాం, దేవుని బిడ్డలుగా నిష్కళంకమైనటువంటి పావురముల వలె
కృతజ్ఞత కలిగిన వారై కృతజ్ఞతా పుత్రులుగా దేవుని కనుదృష్టిలో ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తాను. తల వంచి కన్నులు మూసుకోనండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. మా దేవా, మా తండ్రి, నీకు స్తోత్రాలనైనా మధ్యాహ్నపు వేళ దేవా మా ప్రేక్షకులందరినీ నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి మీ అత్యంత కృపాధిక వాత్స్యత కలుగు చేసి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లోనూ మీరు దీవించండి. ఉపవాసం ఉంటున్న బిడ్డలకు ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ ఇవ్వండి. దేవా ఇంకా నైనా చక్కగా నీకు సమీపమై దేవా నిన్ను గణపరిచేటటువంటి కృపలోనికి నడిపించండి. ఇకనైనా మా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, పరీక్షల్లో గొప్ప జయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మా బిడ్డలు ఏ అవసరతలు ఉన్నారో అవసరతలన్నీ మీ మహిమేశ్వరంలో తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి మా యొక్క ఈ సేవా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడిన వారు మీ యొక్క ఆర్థిక సహాయ సహకారములను అందించండి. ఈనాటి ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసిన వారు కొర్రా బుచ్చేశ్వరరావు మాస్టారు మరియు శ్రీమతి సంధ్యారాణి గారు, వారి కుమారుడు జోష్ అకిరానంద్. దేవుడు వారిని వారి కుటుంబమును నిశ్చయముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.